ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకంటే అతన్ని కన్న తండ్రి నన్ను కూడా కన్నాడు. అదే నా బాధ. ఒకే తండ్రి బిడ్డలైనా శ్రీకాంత్కున్న సంస్కారం సభ్యత నీకెందుకు అవ్వలేదు? ఒకటి చెప్పు మామ్, నాకన్నా తనే ఎక్కువ నీకు? ఎక్కువ కాదు, ప్రాణం ప్రాణం ప్రాణం. నీ పేరేంటమ్మా? కీర్తన సార్. నీ పేరేం? రోషిని సార్. అమ్మా మీ ఇద్దరు పేర్లు నచ్చలేదు, ఒకరికొకరు మార్చుకుని చెప్పండి. ఐ లవ్ యూ చెప్పు బేబీ. సారీ సార్. సారీ చెప్పమని చెప్పలేదమ్మా, ఐ లవ్ యూ చెప్పమంటున్నాడు. నాకు రాదు సార్. క్యాజువల్ గా చెప్పొచ్చుగా. సీరియస్ గా చెప్పినా నాకు ఓకే బేబీ. చెప్పు బేబీ. రే మామా, జాను వస్తుందిరా. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ఐ లవ్ యూ చెప్పమని ఏడిపిస్తున్నారు. రే పిఆర్వి. నా పేరు ఓన్లీ పిఆర్ జాను. పిఆర్వి అంటే పనికి రాని వెదవలు అని. ఎందుకురా జూనియర్స్ నేర్పిస్తున్నారు? మేము సీనియర్స్ కాబట్టి. ఎరా 3 ఏళ్లుగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నావు, పాసే కాలేదు. నువ్వు సీనియర్వి. జాను, అమ్మాయి నవ్వుతోంది. నవ్విందో కవ్విందో, మీరంటే ఇష్టపడేలా చేసుకోవాలి కానీ ఇలా బలవంతంగా ఐ లవ్ యూ చెప్పించుకోవాలనుకుంటే చెప్పే. వద్దులే జాను, వద్దులే. నువ్వేం టెన్షన్ పడకు, కంగారు పడకు, ఓకేనా? రే మామ్స్, నిన్న పెట్రోల్ అయిపోయిన బండిని నెట్టుకొచ్చేలా చేసావు కదా, నిన్నివాళ పరిగెత్తించేలా ఓ పని చేశాన్రా. ఏంటో? నోటీస్ బోర్డులో నేను విశ్వాలవ్స్ జాను అని రాశాన్రా. రే, విశ్వ ఎవరినో లవ్ చేస్తున్నాడు జాను. వాట్? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా? రే, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా. చెప్పారా మామా? జాను అడుగుతుంది. చెప్పారా మామా? చెప్పే. చెప్పరా. జాను, నీతోనే చెప్పాలి. చెప్పు. నీకే చెప్పాలి, నీకే. జాను నీకే చెప్పాలి. రే మామా, చెప్పే మామా, చెప్పే. రే బఫూన్ కా బచ్చా, నాకే చెప్పమని అడుగుతున్నాను రా వాణ్ణి, ఆయన చెప్పడం లేదు. నో ప్రాబ్లం గైస్, నేను కనిపెట్టలేనా? 1 వీక్ లో నీ ప్రేయస్ ఎవరో చెప్పేస్తాను, ఓకేనా? ల్యాబ్ లో నాకు వర్క్ ఉంది, రండే. రే మామా, మంచి ఛాన్స్ మిస్ చేసావరా. అవునా? చెప్తాన్రా. ఒరే మామా, కొడితే కొట్టావులే గాని ఆ అమ్మాయికి ఎప్పుడు ఐ లవ్ చెప్తావురా? వాళ్ళ అక్కకి పెళ్ళయ్యాక నా ఫీలింగ్స్ మొత్తం జానుతో షేర్ చేసుకుంటాన్రా. తులసక్క కూడా లెక్కలేనని సంబంధాలు వచ్చిపోయారా? ఇంకెవరు చేసుకుంటారా? నాకు కూడా రాదే. నువ్వు పాలు తాగాలని ఊరికే చెప్పాను. సారీ. డాడీకి ఒకసారి ఫోన్ చేయి. ఎందుకు? నువ్వు డాడీకి ఫోన్ చేయి, చెప్తాను. ఇక్కడ మా చెప్పమ్మా. మీ మమ్మీ కాదు, నేను.
ఖుషి పాప చెప్పమ్మా. డాడీ నేను తులసి ఆంటీతో మాట్లాడాలి. నాన్న తులసి ఆంటీ బిజీగా ఉన్నారు. నాకు అర్జెంట్ డాడీ. కాదు నాన్న నేను. ప్లీజ్ డాడీ. సరే ఉండు ఒక నిమిషం. తులసి ఖుషి నీతో మాట్లాడుతుందన్న. ఖుషియా? గుడ్ మార్నింగ్ ఖుషి. వెరీ గుడ్ మార్నింగ్ తులసి ఆంటీ. కొంచెం క్రాఫ్ట్ వర్క్ చేసిస్తారా? క్రాఫ్ట్ వర్కా? అవునా ఆంటీ? క్రాఫ్ట్ వర్క్ నేను ఈవినింగ్ చేయిస్తానని చెప్పాను కదా. ఆంటీ డాడీకి క్రాఫ్ట్ వర్క్ రాదు. మొన్న డాగ్ బొమ్మ గీయమంటే డాంకీ బొమ్మ గీసిచ్చారు. క్లాస్ లో అందరూ నవ్వారు. ఏంటంట? డాడీకి చెప్తే మళ్ళీ చేసిస్తానంటారు. అందుకే సీక్రెట్ గా ఉంచాను. ఏమంట? ఆంటీ రేపు ఆఫీస్ కు వస్తాను, చేసిస్తారా? చేసేస్తానమ్మా. హలో. థ్యాంక్స్ ఆంటీ. ఓకే బాయ్ ఖుషి. బాయ్ ఆంటీ. ఖుషి పాప ఏంటంట? అరే ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ పాల గ్లాస్ నేను కింద పెట్టేసొస్తాను. తర్వాత ఇవన్నీ సర్దేద్దాం. ఓకేనా? మ్మ్. ఖుషి, నీ క్రాఫ్ట్ వర్క్ నేను చేసి పెడతాను కదా. ఆ ఖుషి, ఈ కత్తిరతో కస కట్ చేయడం, ఈ బ్లేడ్ తోటి చక చెక్కేయడం, సూది తీసుకొని అలా గుచ్చేయడం, ఇలాంటి పనులు నాకు బాగా తెలుసు. ఖుషి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.